హాయ్ ఫ్రెండ్స్, మాది చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం. ఈ మామిడి చెట్లు మావి 10 సంవత్సరాల వయసు. వీటికి ఎప్పుడు కూడా మేము ఫెర్టిలైజర్స్ వాడలేదు. దయచేసి ఏ ఒక్క రైతు కూడా ఫెర్టిలైజర్స్ వాడకండి. ఫెర్టిలైజర్స్ వాడకపోయినా కూడా చూడండి ఎలా కాసే. ఒక సంవత్సరం కాయచ్చు, ఒక సంవత్సరం తక్కువ కాయచ్చు, కానీ కంపల్సరీ ప్రతి ఒక్క 2-3 సంవత్సరాలు ఫెర్టిలైజర్స్ వాడకుండా వదిలేస్తే తర్వాత కంపల్సరీ కాస్తాయి. వీటి కోసం అనవసరమైన ఖర్చు ఫెర్టిలైజర్స్ ఖర్చుని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు అసలు మామిడి చెట్లు కాయలు కోస్తే ఏ ఫ్యాక్టరీకి తోలాలో తెలియక ఇంకా కోయలేదు మేము. చూడండి, ఏ చెట్టు అయినా చూడండి, ఫుల్గా కొమ్మలు వంగిపోయాయి. అట్లే అసలు ఫెర్టిలైజర్స్ మామిడి చెట్లకు వాడాల్సిన అవసరం ఏం లేదు నన్ను అడిగితే. చూడండి, మీరు ఏ మొక్కనైనా చూడండి, చెట్టు నిండా కాయలే. చూడండి, మేము ఏ సంవత్సరం కూడా మందులు, ఎలాంటి స్ప్రేలు, యూరియాలు ఇలాంటివి ఏమీ వాడలేదు. సహజంగా పండుతున్నాయి. మొదట్లో సరిగ్గా కాయలేదు, ఇప్పుడు చాలా 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 బాగా వస్తున్నాయి. కాకపోతే మామిడి పంటకి రేటు లేదు. మామిడికాయలకి రైతు చాలా నష్టపోతున్నాడు. ఇది నిలువ ఉండదు కాబట్టి ఫ్యాక్టరీ వాళ్ళు బాగా దోచుకుంటున్నారు. చూడండి, చెట్టు నిండా కాయలే. సో ఇప్పుడు లైవ్లో చెట్లో మాగిండే కాయ చూపిస్తాను చూడండి. తొక్కతో కూడా తినచ్చు. చాలా 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 అంటే చాలా టేస్టీ. తొక్కతో కూడా తినచ్చు, ఏ ప్రాబ్లం లేదు ఫెర్టిలైజర్స్ వాడనప్పుడు. ఓకే, చాలా రోజుల నుంచి యూట్యూబ్ వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. వీడియోస్ తీస్తున్నాను, బట్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వాయిస్ రావట్లేదు. అదే కంపెనీలో QCC ప్రోగ్రామ్స్ అని జరుగుతాయి, వాటిలో నా వాయిసే బేస్ ఎక్కువ. ఇక్కడేమంటే అసలు వాయిసే రావట్లేదు. చాలా వీడియోస్ చేసి వాటికి వాయిస్ ఓవర్ ఇద్దామంటే అవ్వట్లేదు. ఏదో ఫీలింగ్ వస్తుంది. ఏదైతే ఎవరేమనుకుంటే మనకేంటి అని ఫైనల్గా వీడియో తీస్తున్నప్పుడే లైవ్ వాయిస్ ఇద్దామని ట్రై చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను కొత్త యూట్యూబ్కి. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.